ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి అధ్యక్షుల వారు పక్కన కూర్చోబెడతాం జరిగింది. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఏకంగా వేదిక ముందల కూర్చునే పరిస్థితి. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చే గౌరవం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చూసాం ఒక తాతని, గుర్తున్నాడా? ఎవరు? అంజిరెడ్డి తాత. నామినేషన్ వేసేదానికి వెళ్ళినప్పుడు పేపర్ లాక్కున్నాడు, మీసాలు తిప్పి తొడగొట్టి రా బిడ్డ రా అని చెప్పాడే, ఆ అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. తోట చంద్రయ్య మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జైగొట్టు, వాళ్ళ పార్టీకి జైగొట్టమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు కోల్పోయాడే, ఆ తోట చంద్రే మనందరికీ స్ఫూర్తి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఏకంగా రాజకీయ కక్షలో చనిపోయిన కుటుంబానికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. తోట చంద్రే కొడుక్కి ఎన్ని కష్టాలు వచ్చినా చట్టాల్ని సవరించి శాసనసభ చట్టం పాస్ అవుతే శాసన మండలిలో వాళ్ళు అడ్డుకున్నారు. 2 సార్లు తిరిగి పంపించినా చివరికి పాస్ చేపించి ఏకంగా వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత మన పార్టీది. అందుకే చెప్తున్నా, కార్యకర్తనే అధినేత అని చెప్పే విషయంలో ఎక్కడ మేము వెనకాడం. మన జోనల్ కోఆర్డినేటర్లు అందరితో మేము మీటింగ్ పెట్టుకున్నాం. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పా, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డ్ సచివాలయంకి వెళ్ళినప్పుడు కానివ్వండి, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, గౌరవంగా వాళ్ళ నుంచి రండి సార్, కూర్చోండి, సమస్య ఏముంటే చెప్పండి, న్యాయబద్ధంగా ఉంటే అది పరిష్కరించే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి, అదే మనం కార్యకర్తలకు ఇచ్చే గౌరవం అని స్పష్టంగా చెప్తాం జరిగింది. అది ఆచరణలో తీసుకొచ్చే బాధ్యత మన పార్టీ, మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. మీ అందరు తెలుసు 2024 ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఏర్పడిందో. ఈరోజు 2 సంవత్సరాల ఆదాయం పెంచి రూపాయి ఆదాయం వస్తే ₹40 ఖర్చు తీసుకొచ్చాం. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ₹4,000 పెన్షన్ మనం ఇస్తున్నాం. తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలున్నా అంతమంది బిడ్డలకి డబ్బులు అందజేస్తున్నాం. స్త్రీ శక్తి కింద మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించి హక్కు కల్పిస్తున్నాం. దీపం పథకం ద్వారా ఏకంగా 3 గ్యాస్ సిలిండర్లకి డబ్బులు కూడా మనం వేసింది ఘనత. మత్స్యకారులకు డబ్బులు ఇస్తున్నాం, ఆటో డ్రైవర్లకి డబ్బులు ఇస్తున్నాం, ఏకంగా చేనేత సోదరులు కూడా డబ్బులు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అన్ని చేశామనట్లేదు, కానీ ఒక పట్టుదలతో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి, 2 తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేవలం సంక్షేమం చేస్తే, అది ఒకటే చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటే చాలా పొరపాటు. ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి చేయాలి. మీరే చూసారు రోడ్లు ఎంత అద్భుతంగా మనం వేసాము. కేవలం గుంటలు పూడ్చేదానికి ₹2,000 కోట్ల మనకు ఖర్చు అయింది. సో 2 కలిసికట్టుగా తీసుకెళ్తున్నాం. చేసిన మంచి పనులు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. మీకు పెన్షన్ ఇస్తున్నాం, తల్లికి వందనం ఇస్తున్నాం, నాకు ఓటేయండి అహంకారంతో మాడితే ప్రజలు ఒప్పుకోరు. మనం చూసాం 151 11 అయింది. దానికి ప్రధానమైన కారణం వాళ్ళకి ఆనాడు ఉన్న అహంకారం, ఇప్పుడు కూడా తగ్గల. దాని కూడా వస్తా. సో మనం అహంకారం వీడాలి, ఎవరికి అవసరం లేదు, తగ్గి ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి. మనం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ అందరిపైన ఉంది. నేను ఆనాడు కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. 2014లో ప్రమాద బీమా తీసుకొచ్చాం, ₹2 లక్షలు. ఇప్పుడు ఏకంగా అది ₹5 లక్షలు మనం చేస్తాం జరిగింది. ఈరోజు ఒక్కసారి మనం కార్యకర్తలందరూ ఆలోచించాలి. కార్యకర్తల సంక్షేమం కోసం ₹160 కోట్ల ఖర్చుకు పెట్టిన ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ.
ఇంతేకాదు గతంలో మన పైన పెట్టిన దొంగ కేసులన్నీ ఒక పద్ధతి ప్రకారం తీపిస్తున్నాం. ఇప్పటికీ 80% కేసులు తీపిస్తాం జరిగింది. ఇక్కడున్న కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నా, మన అధికారంలో ఉన్నాం, కేసులుంటే పర్వాలేదంటే మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఇబ్బంది పడతాం. ఎవరైతే మన పైన దొంగ కేసులు పెట్టారో ఆ వివరాలని తీసుకురండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటంతో పాటు ఆ కేసులు కూడా తీపిచ్చే బాధ్యత మేము పార్టీ ఆఫీస్లో తీసుకుంటున్నాం. పెండింగ్ నీరు చెట్టు బిల్లు, ఉపాధి హామీ బిల్లు కూడా క్లియర్ చేశాం. మాకున్న సమాచారం మేరకు మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడన్నా మిస్ అయి ఉంటే రండి, పార్టీ ఆఫీస్ వెళ్ళండి, అక్కడ మనోళ్ళు ఉన్నారు, పల్లా గారు ఉంటారు, నేనుంటా. పెండింగ్ ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి, అది పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తండి. మీరందరూ ట్రైనింగ్కి వచ్చారు, యూనిట్ ఇంకా జరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు చేస్తున్నాం. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత నాకే షాక్ వచ్చింది. 75% మంది షుగర్ ఫ్యాక్టరీ అయ్యారు, సాల్ట్ ఫ్యాక్టరీ అయ్యారు, ఆయిల్ ఫ్యాక్టరీ కూడా అయ్యారబ్బా. అంతేంటి, డయాబెటీసు, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్. మన ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకా ప్రజలు ఏం చూసుకుంటాం? మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి కదా. అందుకే మొదటి విడతలో పార్టీలో ఉన్న నాయకులందరికీ ఉచితంగా రక్త పరీక్షలు చేసి అవసరమైతే వాళ్ళకి మందులు ఉచితంగా ఇవ్వమని మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. అయ్యా మీరందరూ చప్పట్లు కొట్టి వెళ్తారు, ఎందుకంటే మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా నీ పరీక్ష అనుభవిస్తున్నా. ఆ పరీక్ష ఏంటంటే ఎవరు రారు రక్త పరీక్షలు అంటే. అయ్యా మేము ఆ ఇంజెక్షన్ అంటే మాకు భయం, అవసరమా మాకు రక్త పరీక్షలు, ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఉచితంగా ఈ హెల్త్ చెకప్లు పెడుతున్నాం. దయచేసి కార్యక్రమాల్లో పాల్గొనండి. ఎందుకంటే మీ ఆరోగ్యం వివరాలు తెలుసుకున్న తర్వాత డాక్టర్లు పెట్టాం, న్యూట్రిషనిస్ట్ పెట్టాం, ఆహారం ఎంత ఏంటి ఎలా అన్ని తెలియజేస్తున్నాం. అవసరమైన మందులు కూడా అందజేస్తాం. దయచేసి కార్యక్రమాన్ని మొత్తం జయప్రదం చేయాలని ఇక్కడున్న కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా. తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది. సంస్కరణలు తీసుకురావాలంటే అందరం కష్టపడాలి. జిల్లా పార్టీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి నేను చాలా కష్టపడ్డా, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఒక పాలిట్ బ్యూరో కాదు, 2 పాలిట్ బ్యూరో కాదు, నాకు 3 పాలిట్ బ్యూరో మీటింగ్లు పెట్టింది. నేను 1-10 సార్లు పోరాడా, నమ్మకున్న సిద్ధాంతాల కోసం పోరాడా. నేను ఏది వదిలిపెట్టలేదు. దయచేసి ఇది ఇక్కడున్న కార్యకర్తలందరూ గుర్తు చేసుకో. సమస్యలు ఉంటాయి, కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉంటాయి, కానీ మనం 4 గోడల మధ్యన కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక విజ్ఞప్తి. మీరు చూశారు, ఇప్పుడు క్యాంపెయిన్ చేస్తున్నాం, నా తెలుగుదేశం నా బాధ్యత అని. ఏంటది? మళ్ళీ చెప్పండి. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరందరు నాయకులు, ఈరోజు ఈ మీటింగ్ వచ్చిన మీరందరు నాయకులు, ఒక బూత్ స్థాయి కానీ, యూనిట్ కానీ, క్లస్టర్ కానీ, మండల్ కానీ, నియోజకవర్గం కానీ, పార్లమెంట్ కానీ, రాష్ట్ర స్థాయి నాయకులు. మీరు సమస్యలు మీరు పరిష్కరించాలి, ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. వ్యవస్థ పనిచేసే విధానం మార్పు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీరే, మిమ్మల్ని చూసినప్పుడు నాయకులు కనపడుతున్నారు, మీరే మా నాయకులు, మా భవిష్యత్తు నాయకత్వం. సో మనకి సమస్యలు ఉంటే 4 గోడల మధ్య మాట్లాడాలి, చర్చించాలి, ఓపికగా కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. మీ స్థాయి అవ్వకపోతే యూనిట్ దగ్గరికి వెళ్ళండి, యూనిట్ అవ్వకపోతే క్లస్టర్ దగ్గరికి వెళ్ళండి, మండల్ దగ్గరికి వెళ్ళండి, నియోజకవర్గ స్థాయికి తీసుకురండి. దాని తర్వాత కూడా అవ్వకపోతే పార్లమెంట్ పార్టీ అధ్యక్షురాలు ఉన్నారు, ఇన్ఛార్జ్ మార్చులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు. ఏ పని మేము వదిలిపెట్టట్లేదు. మీరు మై టీడీపీ వాడుతున్నారా? మై టీడీపీలో మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు వివరాలు ఎంటర్ చేయమంటున్నాం. దాంట్లో కొంతమంది సందేహాలు కూడా వ్యక్తం చేశారు, ఇది ఎవరైనా చూస్తున్నారా, ఎవరైనా చదువుతున్నారా అని. దాంట్లో కూడా మీరు ఎంటర్ చేశారబ్బా, మామూలు తెలివి కాదు. మీరేమనుకున్నాడు, ఎవడు చూడట్లేదు అనుకున్నారు, కానీ మీ లోకేష్ మిమ్మల్ని వదిలిపెట్టాడబ్బా. మీరు ఇచ్చిన ప్రతి ఫీడ్బ్యాక్ సీరియస్గా తీసుకుంటున్నాం. మీరు అక్కడ ఎంటర్ చేస్తే అది నేరుగా మాకు తెలుస్తుంది.
పాదయాత్రలను కార్యకర్తలు కలిసినప్పుడు ఒకటే మాట అన్నారు, అయ్యా పని చేయనోడికి పని చేసేవాడు మధ్యన తేడా మీరు చూపించండి అని. ఈరోజు మీరు చూడండి, అందరికీ న్యాయం చేసామని నేను అనట్లా, కానీ ఈరోజు నామినేటెడ్ పదవులు ఇచ్చామంటే కార్యకర్తలు ఎత్తుక్కుంటూ వెళ్ళి నామినేటెడ్ పదవులు ఇచ్చిన ఘనత మంది. నేను మిమ్మల్ని అందరూ కోరేది వ్యవస్థను నమ్మండి. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం మై టీడీపీ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు మనం డోర్ టు డోర్ ప్రోగ్రాం కూడా ప్రకటించాం. ఆ డోర్ టు డోర్ ప్రోగ్రాం మీరు ఎట్లా చేస్తున్నారు, ఏ బూత్లో ఎంతమంది తిరిగారు, ఎక్కడ తిరిగారు, ఎంతమంది ప్రజల్ని కలిశారు, మొత్తం వివరాలు మాకు వస్తాయి. దయచేసి యాప్ వాడి ఒక పట్టుదల, ఒక క్రమశిక్షణతో మనం పనిచేస్తే మీరు ఎత్తుక్కుంటూ మా దగ్గరకు వస్తాం కాదు, మేము మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి పదవి ఇచ్చే బాధ్యత నాది అని ఈ సభాముఖ కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా. మన పార్టీలో అనుబంధ విభాగాలు ఉన్నాయి. తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు విద్యార్థి, టిఎన్ఎస్ఎఫ్, తెలుగు రైతు, ఐటీడీపీ, ఇట్లా అనేక అనుబంధ విభాగాలు ఉన్నాయి. వైకాపా పార్టీ కూడా అనుబంధ విభాగాలు ఉన్నాయండి. ఆ విభాగాల పేరే గొడ్డలి విభాగం, ఇంకొక విభాగం పేరు విధ్వంస విభాగం, ఇంకొక విభాగం పేరు బూతులు తిట్టేవారు. సో మనకి నాయకులు ఉన్నారు, వాళ్ళకి నాయకులు ఉన్నారు. మనకి వాళ్ళకి తేడా ఏంటనేది ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. మన పార్టీలో కూడా యువ నాయకత్వం వస్తుంది, నరనరాల పారుతుంది. ఆ పార్టీలో కూడా కొంతమంది యువకులు ఉన్నారు. ఒకడేమో హిట్ అండ్ రన్ కేసులో ఉన్నాడు, ఇంకొకడేమో భార్యని వేధించే కేసులో ఉన్నాడు, ఇంకొకడేమో ల్యాండ్ డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి కేసులో ఉన్నాడు, ఇంకొకడేమో ఏకంగా కిడ్నాప్ చేసి, ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, పొగాకు ట్రేడర్ని కిడ్నాప్ చేసి ఆ కేసులో ఉన్నాడు. సో మన పార్టీకి వాళ్ళ పార్టీకి ఉన్న మధ్య తేడా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, వాళ్ళు ఫేక్ ప్రచారం అద్భుతంగా చేస్తారు. అది నరనరాల వాళ్ళ డిఎన్ఏలో ఉంది. బహుశా అబద్ధాలు చెప్పేది కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి ఒక విభాగం ఉంది. అసలు డిఎస్సి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే డిఎస్సి. 2 లక్షల మంది ఉపాధ్యాయుల్ని నియమించింది తెలుగుదేశం పార్టీ. నేను విద్యాశాఖ మార్చిలో అయిన తర్వాత 150 రోజుల్లో 250 కేసులు పడినా ఎక్కడ ఇబ్బంది లేకుండా 16,000 టీచర్ పోస్టులు మనం భర్తీ చేస్తాం జరిగింది. అందుకే అనుకుంటా ఆ సైకోకి టీచర్లు అంటే చాలా కోపం. ఇప్పుడు ఏకంగా నా పైన ఆరోపణలు చేస్తున్నాడు. అందుకే ఆ వ్యక్తికి చెప్పాలనుకుంటున్నా, జగన్కి, అయ్యా 10th క్లాస్ తప్పిన బ్యాచ్ మేము కాదు, అయ్యా స్టాన్ఫర్డ్కి వెళ్ళిన బ్యాచ్ మేము. 3వ సారి నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా జగన్. మై డియర్ జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అంటున్నా. 16 నెలలు జైలుకి వెళ్ళింది ఎవరో ప్రజలకు బాగా తెలుసబ్బా. దొంగ సొమ్ము పెట్టి దొంగ పేపర్, దొంగ ఛానల్ నడిపించింది ఎవడో కూడా ప్రజలకి బాగా తెలుసు. డిఎస్సి గురించి చర్చిద్దాం, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 కుంభకోణం గురించి చర్చిద్దాం, వాటర్ బాటిల్ కుంభకోణం గురించి కూడా చర్చిద్దాం. నేను రెడీ అని చెప్తున్నా. మొన్న ఛాలెంజ్ చేస్తే ఆయన పక్కనున్న ఒక చెంచా బయటకు వచ్చాడు. అరే నేను ఛాలెంజ్ చేసింది మీ నాయకుడిని, దమ్ము ధైర్యం మీ నాయకుడికి లేదు, మధ్యలో నువ్వేడా వచ్చి నాకు ఛాలెంజ్ చేసేది. ఆయన ఛాలెంజ్ చేశాడు, నేను రెడీ అన్నా. అరే సిబిఐ ఎంక్వైరీ అంటున్నాడు. అరే సిబిఐ మీకు అంత ప్రేమగా ఉంటే ఎందుకు స్టే తెచ్చుకున్నావు అబ్బా బాబాయ్ హత్యలో? సిబిఐ నీకు అంత ప్రేమ ఉంటే నీ సొంత కేసులు ముందరికి వెళ్లకుండా కోర్టుకి వాయిదాలు ఎందుకు వేస్తున్నారా బాయ్? అవన్నీ మాకు కంపడట్లేదా, మర్చిపోతామా అనుకుంటున్నారా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, ఐఎమ్ రెడీ. మీరు రెడీనా అని అడుగుతున్నా. ప్రజల్లో కూడా మీరు చెప్పండి, టీచర్లు కూడా చెప్పండి. ఎందుకంటే పిల్ల వేశారు. ఆ పిల్ల ఏం రాశారంటే,
ఈ 16,000 మంది టీచర్లు ఎవరైతే వచ్చారో వాళ్ళు మొత్తం తీసేయాలంట. 16,000 మంది టీచర్లు తీసేయాలంట. దాంట్లో ఎక్కువ నష్టపోయేది మన కర్నూలు జిల్లా. ఇది ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది.